హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఈ వీడియో ఏంటంటే మేము ఒక రోజు సండే మార్నింగ్ భీమిలి వెళ్ళామన్నమాట, ఫిష్ తెచ్చుకుందామని చెప్పి. ఇంకా అలా మార్నింగ్ టైం వెళ్తే మనకి ఫిష్ అనేది బాగుంటుంది, లైవ్ ఫిష్ దొరుకుతుంది అని చెప్పి వెళ్ళాము. మార్నింగ్ బోట్లు వస్తాయి కదా, ఫిషింగ్కి వెళ్ళినవి అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చేపలన్నీ ఇక్కడ పాట పెడుతున్నారు. అంటే పాట పెడితే మనం కొనుక్కోవాలి, కానీ ఇలా ఎక్కువ ఎక్కువ చేపలు పెడుతుంటే ఏంటంటే మేమిద్దరమే కాబట్టి మాకు అవన్నీ ఎక్కువైపోతాయి అని చెప్పి మేము ఇంకా చేపలు తీసుకోలేదు. ఇక్కడ పీతలు కనిపిస్తున్నాయి చూసారా, ఇంకా చూసి చూసి లాస్ట్‌కి ఆ పీతలైతే తీసుకున్నాము. అవి మండ పీతలు అని చెప్పారండి. బావుంటాయి, టేస్ట్ బావుంటాయి సముద్రం పీతల కన్నా అంటే, ఇంకా అవి తీసుకున్నాం. నేను ఎప్పుడు తినలేదు. ట్రై చేయాలి ఇంక ఈరోజు. ఇంకా కొంతసేపు బీచ్‌లో తిరిగేసి బోట్‌లు అవి వస్తున్నాయి. ఇంకా ఏమన్నా వెరైటీ ఫిషెస్ ఏమన్నా వస్తాయేమో అని చూస్తా ఉన్నాం అట్లా. కానీ మేము వెళ్ళిన రోజు ఏంటంటే కవళ్ళు ఉంటాయి కదా, చిన్న చేపలు, అవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా మేము పీతలు తీసేసుకొని రిటర్న్‌లో టిఫిన్ చేసేసాము. ఫస్ట్ పూరి తీసుకున్నాను, నాకు అంతగా నచ్చలేదు. ఇంకా పూరి డానియల్‌కి ఇచ్చేసి నేను ఇడ్లీ తినేసాను. అదేంటో కదా, ఇంట్లో ఇడ్లీ వేసుకుంటే తినబుద్దయితే పూరి తినాలనిపిస్తది. ఇంకా ఇంటికొచ్చే దారిలో కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాము. ఆనియన్స్, టొమాటోస్ ఇవి కూడా లేవన్నమాట. ఇంకా ఆనియన్స్, టొమాటోస్‌తో పాటు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా తీసుకున్నాము. ఇదే పెద్ద పనిలా అనిపించింది నాకైతే. ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం నీట్‌గా చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేసరికి నాకు చాలా టైం పట్టేసింది. ఎందుకంటే ఇలా నీట్‌గా పెట్టుకోకపోతేనేమో, క్లీన్ చేసి పెట్టుకోకపోతేనేమో అవి ఫాస్ట్‌గా పాడైపోతున్నాయి. ఇలా నేను మొత్తం కొంచెం పండిపోయిన ఆకు, అందులో ఉన్న వేస్టేజ్ ఇలాంటివన్నీ తీసేసి ఒక ప్లాస్టిక్ బాక్స్‌లోనే నేను పెడతాను. టిష్యూ పేపర్ ఏసి పెట్టుకుంటే ఒక 2 వీక్స్ అట్లా స్టోర్ ఉంటున్నాయండి. ఫ్రెష్‌గానే ఉంటున్నాయి. ఇంక నేను ఇదే ఫాలో అవుతాననమాట. ఎప్పుడు తెచ్చుకున్నా కొంచెం టైం తీసుకొని ఇలా సదిరేసుకుంటాను. కానీ ఈరోజు సండే ఒకటి కదా, నాకు బాగా లేట్ అయిపోయిందనమాట. అక్కడికి వెళ్ళి రావడం, భీమిలి వెళ్ళి రావడం, ఇవి తెచ్చుకొని సర్దుకోవడం, ఇదంతా చాలా టైం పట్టేసిందసలు. మళ్ళీ పీతలు కూడా క్లీన్ చేసుకోవాలి కదా, ఇంకా అదొక పని. రోజు ఆఫీస్‌కెళ్ళే డానియల్ ఎంత సండే కోసం ఎదురు చూస్తారో తెలీదు గానీ, నేనైతే మాత్రం సండే కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తాను. కానీ ఆ సండే ఏమో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తది నాకు. నేనొకటి అబ్జర్వ్ చేస్తే నాకనిపించింది ఏంటి అంటే, సండే కోసం ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం కదా, కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే సండేనే ఎక్కువ పనుంటుంది. ఎందుకంటే మండే టు సాటర్డే మార్నింగ్ 9 కల్లా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాం. బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. మ్యాక్స్ అన్ని పనులు 9, 9:30 కల్లా ఫినిష్ అయిపోతాయి కదా. ఇంక సండే వచ్చిందంటే ఇంగిలా రోజంతా పని చేసినట్టే ఉంటది నాకైతే. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి కానీ, మళ్ళీ బయటికెళ్ళడం ఇదంతా అసలు ఒక రోజు నాకైతే మాయమైపోయినట్టు అనిపిస్తూ ఉంటది. ఇంకా ఒక్కరోజు మనం ఇలా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసుకున్నామంటే, మిగతా రోజులన్నీ మనం ఇవన్నీ కూరల్లో వాడుకునేటప్పుడు తీసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదనమాట. ఇవన్నీ తప్పించుకోలేని పనులు కదా. ఈరోజు ఇంత టైం ఎందుకు స్పెండ్ చేయాల్సొచ్చింది అంటే, సీ ఫుడ్ అంటే ఇష్టం అనమాట. మా ఇద్దరికీ చాలా ఇష్టం. అందుకే అంత ఎర్లీగా లేచి ఫిషెస్ కోసం వెళ్ళి, కానీ ఇక్కడ నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, డానియల్‌ని నేను ఫిష్ తీసుకోమంటే ఫిష్ తీసుకోలేదనమాట ఈరోజు. ఇంకా పీతలు ఉన్నాయి కదా ఫ్రెష్‌గా, అవి వండేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుందాము, దగ్గరే కదా వద్దాము అని చెప్పేసి ఫిష్ అయితే తీసుకోలేదనమాట. కవళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఒకసారి ఇంటి దగ్గరకొస్తే తీసుకున్నాను నేను. కుక్ చేస్తే ఇగురు పెడితే ఆ కర్రీ టేస్ట్ చాలా బావుందనమాట. నాకు చాలా నచ్చినవి ఆ చేపలు. అందుకని తీసుకోమంటేనేమో అక్కడ ఇంకా తీసుకోలేదు. ఇంకా అక్కడ ఎందుకు డిస్కషన్ అని చెప్పేసి వచ్చేసామనమాట. ఇంకెలాగో టిఫిన్ గూడా లేట్‌గా చేసాము. ఎలాగో ఆకలేయదు కాబట్టి ఇంకా రిలాక్స్డ్‌గా చేసుకోవచ్చు అని చెప్పి
ఈ పనులన్నీ ఇలా చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్‌లో నీట్‌గా సర్దుకున్నవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఏమో బయటే ఉంచుతాం కదా ఆనియన్స్, ఒక బాస్కెట్‌లో వేసేసుకొని అవి బయట ఉంచేసాననమాట. ఇంకా సాటర్డే నైట్ ఏం చేశానంటే రేపు సండే కదా అని చెప్పి అంట్లు తోమలేదనమాట నేను. ఇంకా అవి ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పీతలు కూడా కడగాలి కదా అని చెప్పి ఇంక ముందు ఇవి వాష్ చేసేసుకొని తర్వాత పీతలు కడుగుదాం అని చెప్పేసి ఇంకా ముందు గిన్నెలు క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. తర్వాత పీతలు కూడా క్లీన్ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాను నేను. నేను ఎక్కువ చేపలు కానీ, రొయ్యలు కానీ ఏదైనా నాన్ వెజ్ ఏదైనా తీసుకున్నప్పుడు వాష్ చేయడానికి ఎక్కువగా కల్లుప్పు, లెమను, పసుపు అయితే వాడతాననమాట. కొంచెం నీచు స్మెల్ అది రాకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వాటర్ మనకి క్లియర్‌గా వచ్చే వరకు వాష్ చేసేసుకొని ఇంకా నేను కుక్ చేసేసుకుంటాను. ఈరోజు ఏంటంటే పీతల పులుసు పెడుతున్నాననమాట. ఇది మళ్ళీ ఇగురు అంటే కొంచెం టైం పడతది ఇదంతా అని చెప్పేసి నాకు ఇప్పటికే ఇంకా ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఎందుకంటే ఇన్ని పనులు ఒకేసారి చేసేపాటికి ఏంటంటే ఒక రకంగా నీరసం వచ్చేసిందనమాట. మధ్యలో పీతలు కడిగేటప్పుడు డానియల్ వచ్చి హెల్ప్ చేశారు కొంచెం. క్లీన్ చేశారనమాట. తను కూడా అందుకే కొంచెం నాకు ఫాస్ట్‌గా అయిపోయింది. కూర ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా చేసేసాను నేను. ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకొని, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం టమాటా యాడ్ చేసుకొని, టమాటా మగ్గిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా! పీతలైతే వేసేసాను నేను. పీతలు ఏంటంటే కొంచెం హార్డ్‌గా ఉంటాయి కదా! అవి వాటర్ రిలీజ్ చేస్తాయా? లేదంటే ఆ ఉప్పు, కారం పీల్చుకుంటాయా? అని కూడా నాకేం అర్థం కాదనమాట. ఈ పీతలు కుక్ చేసేటప్పుడు ఇదొక కన్‌ఫ్యూజన్ నాకు. ఇంకా నాకు చెప్పాను కదా! అప్పటికే ఇంకా ఇంట్రెస్ట్ ఉండట్లేదు చేయడానికి అని చెప్పి. నేనేం చేశానంటే ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకేసారి వేసేసాను. ఇంకా ఒక్కొక్కటి వేయకోకుండా మొత్తం ఒకేసారి వేసేసి కరివేపాకు, కొత్తిమీర కనిపిస్తుంది కదా! కారం గూడా మన స్పైసీకి తగ్గట్టు వేసేసి ఇంకా మిక్స్ చేసి మూత పెట్టేసి కొంతసేపు మగ్గిన తర్వాత పీతలు అప్పుడు ఇంకా కలర్ చేంజ్ అవుతాయి కదా! కలర్ చేంజ్ అయినప్పుడు ఇంక నేను కొంచెం మనకు అర్థమవుతుంది అవి కుక్ అవుతున్నాయి అని చెప్పి ఇంకప్పుడు నేను చింతపండు రసం వేసేసాను. చింతపండు రసం వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దగ్గరకి అయ్యే వరకు కుక్ చేసేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. నిజంగా మీరు నమ్మరు. మామూలు రెగ్యులర్‌గా తినే పీతలకి ఈ మండ పీతలకైతే టేస్ట్ చాలా వేరియేషన్ ఉందండి. ఈ పీతల టేస్ట్ చాలా బావుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! మేమక్కడ తీసుకున్నప్పుడు పీతలు చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడకు అంటే షెల్స్ అవి బయట తీయించేసాం కదా! ఆ తర్వాత ఈ సైజ్ చూసారా? ఇంతే ఉందనమాట. ఇదే ఇంకా పెద్ద సైజు. అంటే ఇంక పీతలున్నాయి. ఈ సైజులోనే ఉన్నాయన్నమాట. మేబీ ఈ పీతలు ఇంతేనేమో షెల్స్ కొంచెం పెద్దగా అనిపిస్తాయేమో. పీతలు పెద్దగా ఉన్నాయని చెప్పేసి కాస్ట్ కూడా ఎక్కువే తీసుకున్నారు. సరే ఇంక వన్స్ ఇన్ ఎ వైల్ కదా! ఇంకెప్పుడు తినం కదా! తినాలన్నా గూడా ఈ కూర తినాలన్నా పెద్ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. అవన్నీ జాగ్రత్తగా తినాలి. నాకైతే కడిగేటప్పుడే చెయ్యి కొంచెం కోసుకుందనమాట. దాని కాలుకి తగిలి అంటే అవి హార్డ్‌గా ఉంటాయి కదా మరి. నేను చూసుకోకుండా చేయి పెట్టేసరికి అలా తెగిపోయిందనమాట. ఇంక తినేటప్పుడు కూడా జాగ్రత్తగా తినాలి. లేదంటే మన నాలుక, చిగుర్లు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా తినాలి వీటిల్ని. ఎంత జాగ్రత్తగా తినాలి అనుకుంటామో వీటి టేస్ట్ కూడా అంతే బావుంటది. నాకు అనిపించింది ఏంటంటే సీ ఫుడ్‌లో పీతలకు మించిన టేస్ట్ ఇంకోటి లేదనిపిస్తది. తర్వాత రొయ్యలు ఇంక ఇలా అనమాట. ఇంక ఇక్కడ వంట అయితే అయిపోయింది ఇంక నాది. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా తినడానికైతే రెడీ చేసేసుకున్నా. ఈ కూర నేను ఇంట్రెస్ట్ లేకుండా చేసిన అంటే అన్నీ కలిపేసి ఒకేసారి వేసేసాను కదా! టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా బావుంది. ఈ పీతల టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంది రెగ్యులర్ తినే పీతల కన్నా. మీకు కూడా దొరికితే డెఫినెట్‌గా ట్రై చేయండి. సరే ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో చెప్పండి.
నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. కూర అలా ఉంది ఏంటి, అది వాటరా, చారా అని అయితే కామెంట్ చేయొద్దు ప్లీజ్. ఏదో అలా చేసేసాను ఈరోజు. ఓకే. ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.